నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పుట్టుక మరణం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు చెప్పలేము. అది ఎంతటి వారికైనా సరే ఆ ఒక్క క్షణంలో అంతా అయిపోతుంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళనే కాదు, ఎవరిని వారే మర్చిపోతున్నారు. అలా గంటల తరబడి లోకాన్ని మర్చిపోయి మాట్లాడేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎన్నో నష్టాలు కూడా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ యువతీ యువకులను బలి తీసుకుంటుంది. ఇక తాజాగా ఓ యువతి లైఫ్ లో స్మార్ట్ ఫోనే యమపాసంగా మారింది. ఓ యువతి ఊహించని రీతిలో మరణించింది. ఇంటి పెరట్లో పెరిగిన ఓ మొక్క పువ్వు తిని ప్రాణాలు కోల్పోయింది. కేరళలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆ పువ్వులనే నిషేధించారు. సాధారణంగా చాలా మంది ఫోన్లలో మాట్లాడుతూ ప్రపంచాన్నే మర్చిపోతూ ఉంటారు. అది ఎవరైనా సరే ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా గాలికి వదిలేస్తారు. ఇక తాజాగా ఓ యువతి తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడుతూ ప్రపంచాన్నే మర్చిపోయింది. అలా తోటలో నడుచుకుంటూ సరదాగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో టైం పాస్ చేసింది. మాట్లాడుకుంటూ తమ పెరట్లోని గన్నేరు మొక్క నుంచి ఒక పువ్వుని తెంచి దానిని నోట్లో పెట్టుకుని తినేసింది. అప్పటికి కూడా యువతికి ఆమె ఏమి తింటుంది అనేది తెలియలేదు. చివరికి ఆ పువ్వు గురించి తెలుసుకుని ఉమ్మేసింది. అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గన్నేరు పువ్వుని తిన్న ఒక్క రోజు తర్వాత వాటిలోని ద్రవం ఆమె శరీరం అంతా వ్యాపించింది. దాంతో ఆ యువతి మరణించింది. ఈ విషాదం కేరళలో చోటు చేసుకుంది. 24 ఏళ్ల సురేంద్రన్ యూకేలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. యూకే వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. అయితే ఎయిర్పోర్ట్ లో ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. గుండెపోటు కారణంగా యువతి మరణించిందని అందరూ అనుకున్నారు. పోస్ట్ మార్టం తర్వాత గన్నేరు పూలు ఆకు తినడం వల్లే అస్వస్థతకు గురై మరణించినట్లు తేలింది. అంతేకాదు ఎయిర్పోర్ట్ కి వచ్చే ముందు బంధువులు స్నేహితులతో మాట్లాడుతూ గన్నేరు పువ్వుని నమిలి తిన్నట్లు ఆ వెంటనే ఉమ్మేసినట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకోవచ్చిందట. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా యువతి సూర్య సురేంద్రన్ మృతితో కేరళ ట్రావెన్కోర్ దేవాలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి పూజకు గన్నేరు పూలను ఉపయోగించడం నిషేధించింది. పూజలో గన్నేరు పూలకు బదులుగా తులసి పుష్పాలు ఉపయోగించాలని సూచించారు. అయితే ఈ పువ్వు ఆకు విషపూరితమైనదిగా నివేదించబడలేదు. ఈ ఘటన తర్వాత ఆందోళన నెలకొంది. ఇంట్లో పిల్లలు ఉంటే ఈ పూల మొక్కను పెంచడం ప్రమాదకరమని పేర్కొంటున్నారు.